ఎన్కౌంటర్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భిక్షమయ్య. ఈరోజు మనతో ప్రముఖ బహుజన ఉద్యమకారులు, రచయిత, తన జీవితాంతం బహుజన విముక్తి కోసం పనిచేస్తున్నటువంటి మేధావి, బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ విజిఆర్ నారగోని గారు మనతో ఉన్నారు. వారితో భారతదేశ రాజకీయాలని ఒక మలుపు తిప్పినటువంటి, ఒక కుదిపినటువంటి మాన్యశ్రీ కాన్సీరామ్ గారి గురించి నారగోని గారితో తెలుసుకుందాం. నమస్కారం అండి నారగోని గారు. నమస్తే అండి సార్, చాలా సంతోషం సార్ ఈరోజు మీరు మా స్టూడియోకి రావటం. మీరు బహుజనుల కోసం అనేక ఉద్యమ కార్యక్రమాలని, అనేక రచనలని చేశారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు బహుజన సమాజ్ పార్టీ స్థాపకులలో మీరు ఒకరుగా ఉన్నారు. అంతకంటే ముందు మీరు కమ్యూనిస్టుగా ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ నుండి, ఒక స్టూడెంట్ యూనియన్ నాయకుడి నుండి, కమ్యూనిస్టు పార్టీ నుండి ఎందుకు బిఎస్పి వైపు మీరు మళ్ళారండి? నేను కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా దాదాపు 10-12 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు 1986లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు బీసీల రిజర్వేషన్లను 25% నుంచి 44% పెంచుతూ జీవో జారీ చేయటం జరిగింది. ఆ జీవో జారీ చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆర్ఎస్యు, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏబీపీ అన్ని సంఘాల్లో ఉన్న అగ్రకులాల విద్యార్థులంతా ఈ రిజర్వేషన్లు పెంచడం వల్ల మాకు ఉద్యోగాలు తగ్గిపోతాయి, ప్రతిభ దెబ్బతింటిపోతుంది అని యాంటీ రిజర్వేషన్ మూమెంట్ను స్టార్ట్ చేశారు. యాంటీ రిజర్వేషన్ మూమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మాకు అర్థం కాలే. అప్పుడు ఇది ఏంటిది, ఇప్పటిదాకా ఏబీపీ అన్నారు, ఆర్ఎస్యు అన్నారు, పీడిఎస్యులు అన్నారు, తీర రిజర్వేషన్లు పెంచేటప్పటికీ భిన్నంగా సిద్ధాంతాలు కలిగిన విద్యార్థి నాయకులంతా ఒకే సంఘం కిందకు వచ్చేసి నవ సంఘర్షణ సమితి అని ఒకటి పెట్టుకొని జెండాలు పట్టుకొని బీసీల రిజర్వేషన్లను పెంచడానికి వీల్లేదని రోడ్ల మీద బాయ్కాటు, బంద్ కార్యక్రమాలు, వామపక్ష విద్యార్థి ఉద్యమ నాయకులు, వామపక్ష విద్యార్థి సంఘాలు, అగ్రకులాల విద్యార్థులు, ఏబీపీ ఆర్థిక అగ్రకులాలు నిజమంటారా? మేము కళ్ళారా చూసాం కదా. వాళ్ళు కలిసి ఉద్యమాలు చేసి ఆర్ట్స్ కాలేజీని అంతా బంద్ చేస్తున్న క్రమంలోనే మేము ఒక 5-6 రోజుల తర్వాత మేము రియలైజ్ అయ్యి, అరే బీసీలకు 1-2 ఉద్యోగాలు పెంచితేనే భరించలేనటువంటి ఈ సంఘాలు, ఈ నాయకులు రేపు ఇంకా కమ్యూనిజం వచ్చి అదేవిధంగా సమానత్వం ఎట్లా తెస్తారు, భూములు ఎట్లా పంపిణీ చేస్తారు, లేదనంటే అనేక రకాలైనట్టు సోషలిజంలో మార్పులు ఎట్లా తీసుకొస్తారు, ఆస్తులన్నీ ఎట్లా పంపకం చేస్తారు అనేది మాకు అనుమానం వచ్చి మేము ఒక 4-5 రోజుల తర్వాత సి హాస్టల్, ఏ హాస్టల్, ఓల్డ్ పీజీ అన్ని హాస్టల్ అన్నీ తిరిగి బీసీఎస్సీ నాయకులను కలిసి మరి వాళ్ళంతా మనకు పెంచిన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. ఆ రిజర్వేషన్లు ఉండటం వల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను వల్లనే ఇవాళ మనకు ఎంఏలో కానీ, ఎంఫిల్లో కానీ, లేకపోతే ఎల్ఎల్బిలో కానీ మనకు సీట్లు లభిస్తున్నాయి, మనం విద్యార్థులుగా ప్రవేశించగలిగాము. ఇంకా ఇవే లేకపోతే ఈ మాత్రం విద్యార్థులను కూడా మనం ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇదేదో తేడాగా ఉందని మనం కూడా ప్రో రిజర్వేషన్ మూమెంట్ ఎందుకు చేయదు, మనం ప్రేక్షకుల్లాగా ఎందుకు ఉండాలి, అగ్రకులాల విద్యార్థులంతా వాళ్ళ ప్రయోజనాల కోసం ఏకమయ్యి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నప్పుడు మనం సైలెంట్గా ఉండటం ఏంది అని అప్పుడు నేను ఇనిషియేట్ తీసుకొని అన్ని హాస్టళ్ళు తిరిగి రాత్రిపూట, అది డే టైం కాకుండా రాత్రిపూట అందరితోటి సమావేశమై వాళ్ళందరినీ సమీకరణ చేసుకొని అప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు మాకంటే సీనియర్గా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు అన్న మనం కూడా ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ చేయాలి, మనమే న్యాయమైన కోరిక, మనదే అసలు సమంజసం, వాళ్ళు చేసేది అన్యాయమైనటువంటిది, దాన్ని మనం ఖచ్చితంగా ప్రతిఘటించకపోతే ఈ పెంచిన రిజర్వేషన్లే తగ్గిపోతాయి అని అప్పుడు సమసంగ్రామ పరిషత్ అని ఒక సంస్థను నేనే పేరు చేపెట్టి అధ్యక్షునిగా ఆర్ కృష్ణయ్య గారు, ఉపాధ్యక్షునిగా నేనుండి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేశాం, మొత్తం దాన్ని ప్రతిఘటించాం. మొత్తం ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ నవ సంఘర్షణ సమితి అగ్రకులాల యొక్క విద్యార్థి సంస్థలు చేసే వాటిని ఎండగట్టాం ఎక్కడికక్కడ. ఇక ఆ దెబ్బతోటి శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతుంది, బందులు చేస్తున్నారు, మొత్తం లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అని హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది తాత్కాలికంగా ఇవి చెల్లనేరవు, పెంచిన రిజర్వేషన్లు చెల్లనేరవు అని స్టే ఇచ్చింది.
ఇంకా ఆ దెబ్బతోటి అది అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సెంట్రల్కు సుప్రీంకోర్టుకు ఈ కారణాల రీత్యా మీరు కారణాల రీత్యా అప్పుడు మాకు అర్థమైంది. ఏమర్థమైందని అంటే ఇదంతా ముసుగేసుకొని అగ్రవర్ణాలు ప్రయోజనాల కోసమే ఈ సంఘాలు నడుపుతున్నాయి తప్ప అసలు బడుగు బలైన వర్గాలకు అనుకూలంగా వచ్చే కొన్ని మార్పులు చేస్తే, కొన్ని వీళ్ళకి కావాల్సిన రాయితీలు ఇస్తే వాటిని తట్టుకోలేకపోతున్నారు. ఇవే తట్టుకోలేని వాళ్ళు ఇంకా రేపు సమానత్వం ఏం చేస్తారు, ఏం భూములు పంపిణీ చేస్తారు? ఒకటి ఇవి చిన్నవి, భూముల పంపకాలతో పోలిస్తే ఇది చాలా చిన్నవి. ఇవి ఆస్తుల పంపకాలను తో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఇది ఈ చిన్నవాటికే భరించలేని వాళ్ళు ఒక బుక్క తక్కువ అయితేనే పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి అగ్రెసివ్గా ఉద్యమాలు చేసేవాళ్ళు రేపు మనకేం చేస్తారు, ఇది ఏదో తేడా ఉంది అని అప్పుడు మళ్ళీ ఈ ప్రో రిజర్వేషన్ మూమెంట్లోనే మాకు ఈ బడుగు బలహీన వర్గాల నాయకులు వీళ్ళంతా పరిచయం కావటము, తర్వాత మేమంతా కలిసి మళ్ళీ కొత్త విధానంలోకి వెళ్ళాలని ఇక ఆ దెబ్బతోటి బయటకు వచ్చి ఇంకా మళ్ళీ అటువైపు వెళ్ళలేదు. మళ్ళీ కానీ ఈరోజు వామపక్ష విద్యార్థి ఉద్యమాలు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, లేక వామపక్ష పార్టీలు కానివ్వండి, రిజర్వేషన్స్ను బలపరుస్తున్నాయి కదా. ఆ తర్వాతనే మళ్ళీ మండల్ కమిషన్ మూమెంట్ వచ్చింది. ఎప్పుడు 90-91లో అప్పటికే చర్చ మొదలుపెట్టాయి. ఈ మురళీధర్రావు కమిషన్ అమలు చేసినప్పుడే ఈ తర్జన భర్జన ఇవన్నీ జరిగినప్పుడే అప్పుడు ఆలోచనలు పడ్డాయి. మేమంతా కూడా కమ్యూనిస్టు సంఘాలలో ఉన్న పీపుల్స్ వారు కొన్ని సంస్థలు ముందుకు వచ్చేసి ఇది చేసేది న్యాయమైన పోరాటమే అని రీథింకింగ్ చేసి మండల్ కమిషన్ మూమెంట్కి వచ్చేటప్పటికి వీరన్న గ్రూపు, అదేవిధంగా రాజన్న గ్రూపు, కొన్ని విద్యార్థి సంఘాలు ముందుకు వచ్చి మద్దతు ఇచ్చాయి అవుట్రైట్గా. ఆ తర్వాత రియలైజేషన్ అయినాయి. కానీ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లేకపోతే ఇతర కమ్యూనిస్టు పార్టీలు, కొన్ని మెజార్టీ కమ్యూనిస్టు పార్టీలు అవి ఇంకా సందిగ్ధంగానే ఉండి గోడ మీది పిల్లిలాగా వ్యవహరించాయి. ఒక పీపుల్స్ వారు, రాజన్న గ్రూపు, వీరన్న గ్రూపు ఇలాంటి గ్రూపులు కొంత రియలైజేషన్ అయ్యి రిజర్వేషన్లకు మనం మద్దతే అని వాళ్ళు బంధులు కూడా చేశారు. మండల్ కమిషన్ మూమెంట్లో మేమందరం పాల్గొన్నాం. కానీ ఇప్పుడు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ తర్వాత ఇతర వామపక్ష పార్టీలు సంస్థలు ఇప్పుడు బలపరుస్తున్నాయి. ఇప్పుడు కాంశీరామ్ గారు రంగప్రవేశం చేసి 89లో ఇక్కడ బహుజన సమాజ్ పార్టీని స్థాపించిన తర్వాత అప్పుడు వాళ్ళు కాంశీరామ్ గారి ఉద్యమ ప్రధాన లక్ష్యాలు ఏమిటండి? కాంశీరామ్ గారికి మేము ఎప్పుడైతే ఈ ప్రో రిజర్వేషన్ మూమెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఏం చేయాలి అని ఆలోచిస్తున్న క్రమంలో ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ అని ఆ రోజులలో ప్రీతీష్ నంది ఒక పత్రిక నడిపేవాడు. ఆయన ఒక ఆర్టికల్ రాసిండు, నార్త్ ఇండియాలో బహుజన్ సమాజ్ పార్టీ గురించి ఎట్లా డెవలప్ అయింది, ఓటా మారా, రాజ్ తుమారా, నైచలేగా అనే నినాదంతో ఉత్తరప్రదేశ్లో కాంశీరామ్ గారు ఎట్లా దూసుకొని పోతున్నారు, 85% మేము, 15% అగ్రకులాలు, మీరు పరిపాలిస్తారా, ఓట్లు మా ఎక్కువ ఉన్నాయని చెప్పే నినాదము మేము చదివి అప్పుడు ఈ ప్రో రిజర్వేషన్ మూమెంట్లో పరిచయం అయినటువంటి బొజ్జా తారకం గారు, బిఎస్ఏ స్వామి అని ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా సుందరయ్య యాదవ్ వీళ్ళందరితో కలిసి ఇది బాగుంది సార్, ఉత్తరప్రదేశ్లో ఏదో మూమెంట్ కొత్తగా వస్తుంది, ఇది కరెక్ట్గా మనకు సూటబుల్ అవుతుంది, మనం పోయి ఇక్కడ శాఖ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేద్దాము అని అనుకొని అప్పుడు కాంశీరామ్ గారితో ఆయన పిఏ తోటి మాట్లాడి ఒక డేట్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి అప్పుడు 1989లో ఇక్కడ బహుజన సమాజ్ పార్టీని స్థాపించాం. నిజాం కాలేజీలో ఒక గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ అంటే కాంశీరామ్ గారితో మీ ఉద్యమ అనుభవాలు ఏంటంటే వారితో మీరు కలిసి అన్ని చేశారు. అవును, మీ అనుభవాలు ఏమిటి? కాంశీరామ్ గారితోటి నేను అసలు కాంశీరామ్ గారు ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ అని ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఆయనే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆయన ఆ పుస్తకంలో అప్పటిదాకా మొత్తం డేటా ఇచ్చాను. రెడ్లు ఎంతమంది, 294 సీట్లు ఉంటే రెడ్లు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కమ్మవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముఖ్యమంత్రులు ఏ కులాల వారు అయ్యారు, బీసీలు ఇంత జనాభా ఉన్నా ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎందుకు వీళ్ళకి ఎన్ని లభించాలి, ఈ డేటా అన్నీ వివరంగా పట్టేలు వేసి మొత్తం దాంట్లో రాయటం జరిగింది. అప్పుడు కాంశీరామ్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అసలు కరెక్ట్గా రిప్రజెంట్ చేసిరు మీరు ఇక్కడ అని చెప్పి. కాబట్టి ఆ తర్వాత కాంశీరామ్ గారితో నార్త్ ఇండియా అంతా కూడా తిరిగాం. ఆయన తీసుకొని పోయి ఢిల్లీ ఆఫీస్లో పెట్టాడు. ఆయన ఎమ్మటి తిరగటానికి ప్రతి మీటింగు పంజాబ్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతము, యూపీ చుట్టుపక్కల ప్రాంతము, ఆయన ఎక్కడ పోతే అక్కడ మమ్మల్ని తీసుకొని మీరు ఇక్కడ నేర్చుకుంటే తర్వాత ఏపీలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని. ఆ విధంగా చూసిన తర్వాత మళ్ళీ దేశ రాజకీయాలను మలుపు తిప్పుతున్న కాంశీరామ్ గారు అని ఒక పుస్తకం రచించడం జరిగింది కాంశీరామ్ గారి మీదని. మరి అలాంటి దేశ రాజకీయాలను మలుపు తిప్పుతూ ఓటమారా రాజ్ తుమారా నహిచలేగా అన్నటువంటి బిఎస్పి లేక కాంశీరామ్ గారి ఆలోచనలను ఇప్పుడు ఎందుకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ ఉద్యమకారులుగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు, ఎందుకు అభివృద్ధి కాలేదు? అంటే ఈ తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ శాతం మందికి
కమ్యూనిస్ట్ ఉద్యమాలతోటి పరిచయం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చాలామంది చేరిపోయి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసే ఆనవాయితీ ఒకటి ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇక్కడి ప్రజలు అన్ని పార్టీలలో ఇక్కడున్న వాటిల్లో ఇమిడిపోయారు. కొత్తగా ఈ బహుజన్ సమాజ్ పార్టీ వచ్చేటప్పటికి ఈ కుల సంఘాల నాయకులు అప్పటికే కొన్ని ఉన్నాయి, కానీ కుల సంఘాల నాయకులు ఏంటంటే ఎక్కువ ఆ మెమోరాండాలు ఇచ్చి రాయితీల కోసం బర్రె గొర్రె ఇండ్ల స్థలాలు స్కాలర్షిప్లు హాస్టళ్ళ కోసమే ఒక విజ్ఞప్తి చేసి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదో చిన్నగా కార్యక్రమాలు నడుపుకునేటానికి అలవాటు పడ్డాయి. కానీ వీటికి బలంగా బహుజన్ అనే కాన్సెప్ట్ లేదు. ఇక్కడ ఉన్నదల్లా పేదలు ధనికులు భూస్వాములు పెట్టుబడిదారులు అనే కాన్సెప్ట్ డెవలప్ అయింది. కానీ అసలు ఈ 85% ప్రజలు బహుజనులు ఉన్నారు, వీళ్ళంతా ఐక్యమై ఓట్లు వేసుకొని అధికారంలోకి రావాలని కాన్షీరామ్ గారు వచ్చి ఇక్కడ కరపత్రాలు తీసి మొత్తం ఈడ శాఖలు ఏర్పాటు చేసి మేమందరం కూడా బహిరంగ సభలు సమావేశాలు పెడితే అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఇదేం పార్టీ, ఇది కూడా ఇట్లాంటి పార్టీ కూడా ఒకటి ఉంటుందా? అసలు అంబేద్కర్ అంటే ఏదో స్కాలర్షిప్లు హాస్టల్ ఇవ్వడానికి అనుకున్నాం, కానీ అసలు అంబేద్కర్ ఆ ఈజం ఆధారంగా ఒక రాజకీయ పార్టీ కూడా ఉంటుందా? అంబేద్కర్కు ఒక ఆర్థిక సిద్ధాంతం ఉందా? అసలు ఈయనకు విదేశాల సిద్ధాంతం ఉందా? అసలు ఫారిన్ పాలసీ అంటే ఏంది, ఎకనామిక్ పాలసీ అంటే ఏంది, కాన్షీరామ్ గారికి ఏం మేనిఫెస్టో ఉంది, ఈయన కార్యక్రమం ఏంటిది అని ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు, సందిగ్ధ వ్యవస్థలో సందేహాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెలిబుచ్చటం, దాన్ని ఎగాదిగా చూడటం, అసలు దాంట్లో పార్టిసిపేట్ కావటమే ఒక నేరంగా, అంటే ఇది ఏదో ఇది మనకు సంబంధం లేనటువంటిది ఉన్నది, ఇది అన్ని దూరంగా ఉండే దాన్ని గమనించటం, దాని గురించి ఎక్కువ మాట్లాడకపోవటం, ఇది ముందుకెక్కడ పోతుంది, ఇది నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి నాయకులది, ఇక్కడ సక్సెస్ కాదు, ఇది ఏదో ఇక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు, ఈ రకమైనటువంటి చర్చలన్నీ కూడా మాకు ఎదురయ్యాయి. కాబట్టి ఇక్కడ ఈ అంబేద్కరిజము, పూలే అంబేద్కరు, కాన్షీరామ్ గారి యొక్క ఆలోచనలు తెలియజెప్పటానికే మాకు చాలా సమయం పట్టింది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఇది మనది, మన పరిస్థితి ఇట్లుంది, ఈ రాష్ట్రంలో 3-4 సామాజిక వర్గాలే పరిపాలిస్తున్నాయి, రెడ్డి సామాజిక వర్గం, కమ్మ లేదనంటే వేలమ్మ, ఇట్లాంటి సామాజిక వర్గాలే ఎంజాయ్ చేస్తున్నాయి, ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, కాంట్రాక్టులు అన్నీ వాళ్ళే ఉన్నాయి, మనమంతా ఓట్లేసే వాళ్ళలాగానే ఉన్నాము, జెండాలు మోసే వాళ్ళలాగానే ఉన్నాము, జనాభా రీత్యానేమో త్యాగాలు మనం చేస్తున్నాము, తీరా ఎన్నికలు వచ్చేటప్పటికి ఫలితాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడిది, ఇది మారాల్సిన అవసరం ఉంది, మనం రాజకీయ బానిసలం కాదు. మారాలనేటువంటి పేరుతో, రాజకీయ బానిసలం కాము అనేటువంటి పేరుతో కాన్షీరామ్ గారు ఎన్నికల్లో వేసినటువంటి ఎత్తుగడలు పచ్చి అవకాశవాదంగా ఉన్నాయి అనేటువంటి ఒక విమర్శ రాజకీయ వర్గాల్లో ఉంది. మీరేం చెప్తారు? కాన్షీరామ్ గారు అవకాశాలను వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలనేది గతంలో అంబేద్కర్ కానీ పూలే కానీ ఏదైతే బడుగు బలైన వర్గాలకు మారుతున్న పరిస్థితులను బట్టి అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలనేది ఆయన యొక్క సిద్ధాంతం. కానీ ఇక ములాయం సింగ్తో పొత్తు పెట్టుకొని, ములాయం సింగ్ ఒక బహుజన నేచర్ కలిగినటువంటి బీసీ నేచర్ కలిగినటువంటి వ్యక్తితో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు ఫస్ట్. తర్వాత ఏదో కొన్ని చిన్న పొరపచ్చాలు ఏర్పడటం వల్ల బీజేపీతో మద్దతు తీసుకొని మాయావతిని ముఖ్యమంత్రి చేశారు. కానీ మాయావతిని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మాయావతి ఏం చెప్తే అదే జరిగింది తప్ప బీజేపీ ఫలాని విధంగానే చేయాలి, ఫలాని విధంగానే పరిపాలించాలి అని ఏం డిక్టేట్ చేయలేదు. ముఖ్యమంత్రిగా మాయావతి అయింది ఒక మాదిగ కులస్తురాలు, అదేవిధంగా డీజీపీగా ఒక ఎస్సీని చమార్ను పెట్టడం జరిగింది, 47 జిల్లాలకు కలెక్టర్లుగా పెట్టడం జరిగింది. ప్రభుత్వ భూమి జో జమీన్ సర్కారీ హై ఓ జమీన్ హమారీ హై, అంటే ఏ భూమి అయితే ప్రభుత్వానిదో ఆ భూమి అంతా ప్రజలదే అని 6 నెలలనే పంపిణీ చేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి అద్భుతమైన పరిపాలన. దాంట్లో అసలు బీజేపీకి సంబంధించిన సిమ్టమ్సే లేవు. కాబట్టి వాళ్ళు బయట ఉండి ఖాళీ మద్దతు ఇస్తే పరిపాలన అంతా 67 సీట్లు కలిగినటువంటి మాయావతి పరిపాలన అంతా చేస్తే అది కాన్షీరామ్ గారికి బహుజనులకే ఉపయోగపడదు. దాంతో బీజేపీ లాంటి మతోన్మాద పార్టీతో పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వచ్చి తప్పేం లేదని అంటారు. బీజేపీ ఈ దేశంలో ఒక బీజేపీ మనువాద పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా మనువాద పార్టీనే, కమ్యూనిస్టు పార్టీలు కూడా మనువాద పార్టీలే. కమ్యూనిస్టులు అయితే ఇంకా మోర్ డేంజరస్ రియాక్షనరీ పార్టీలు అనేది కాన్షీరామ్ గారి యొక్క అభిప్రాయం. కాబట్టి అన్ని పార్టీలు ఉన్నాయి, కానీ మనం అన్ని పార్టీలు సహజీవనం చేస్తున్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో ప్రజలకు అనుకూలంగా మార్పులు వచ్చినప్పుడు మనం అవకాశాలను శక్తివంతంగా యూటిలైజ్ చేసుకొని మన వర్గాలకు భరోసా, ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఒక ఎత్తుగడ రీత్యా ఉపయోగించుకోవాల్సిందే. అట్లా అనుకుంటే మనువాద పార్టీ అయినటువంటి జనసంఘతోటి కూడా బీహార్లో సిపిఐ సిపిఎంలు పొత్తులు పెట్టుకొని పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. జనతా పార్టీలో కూడా బీజేపీ ఉంది, ఎల్కే అద్వానీ వాజ్పేయి లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా సపోర్ట్ ఇచ్చి దానికి మద్దతు ఇచ్చారు.
అదేవిధంగా ఎన్టీ రామారావు కాలంలో ఇక్కడ బీజేపీ కూడా వెంకయ్య నాయుడు వీళ్ళంతా ఇండైరెక్ట్గా ఎన్టీఆర్ తోటి ఇచ్చారు. వాళ్ళైతేనేమో ఉపయోగించుకోవచ్చు, వాళ్ళైతే ఒకటి కావచ్చు, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవచ్చు. కానీ బీఎస్పీ మాత్రమే నిజాయితీగా, అంటే ఈయన సిద్ధాంతాన్ని ఏమీ సరెండర్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఆయన అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఎత్తుగడ రీత్యా వాడుతున్నారు. అవకాశాలను ఉపయోగించుకున్నారు, సరెండర్ కాలేదు. మరి అంత గొప్ప ఆలోచనతో చేస్తున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఇవాళ దేశవ్యాప్తంగా క్రమంగా బలహీన పడిపోతున్నారు. బీఎస్పీ ఎందుకు? ఇది ఏ పార్టీకైనా తప్పని పరిస్థితి. ఒక పార్టీ రంగంలోకి రావటము, తన యొక్క భావజాలాన్ని వెదజల్లటము, ప్రజల్లోకి వెళ్ళటము. జాతీయ పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీ ముందు ఉత్తరప్రదేశ్లో 89లో 3 ఎంపీ స్థానాలను గెలుపొందారు. తర్వాత మళ్ళీ 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి 6 రాష్ట్రాలలో వచ్చిన తర్వాత అది జాతీయ పార్టీగా మారింది. జాతీయ పార్టీగా 5వ స్థానంలో ఉండి 4వ స్థానానికి వచ్చింది. ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా మాకు ఉపయోగమే. ఎన్నికలు ఎన్నిసార్లు వస్తే అంత మంచిది. ఎందుకంటే మనం ప్రజలలోకి వెళ్తాం, పోటీ చేస్తాం, చైతన్యం అవుతారు, ఫలితంగా తొందరగా డెవలప్ అవుతాము అని చెప్పి మళ్ళీ ఒక 2 సంవత్సరాలకే 4వ జాతీయ పార్టీకి వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత 3వ జాతీయ పార్టీ. సిపిఐ, సిపిఎంలు జాతీయ పార్టీ ఉన్నాయన్నీ హోదాను కోల్పోయినాయి. తర్వాత ఒక జాతీయ పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ఒక ఎదుగుదల ఒక క్రమంలో వచ్చి దేశమంతటా కూడా తన యొక్క భావజాలంతో ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి దేశంలో ఉత్పత్తి అయింది. కాబట్టి తర్వాత క్రమంలో కాంశీరామ్ గారు ఆరోగ్య స్థితి బాగలేకపోవటం, మాయావతి మళ్ళీ తనదైన శైలిలో కొత్త పద్ధతులు, కొత్త ఆలోచనలతోటి, అంటే ఎత్తుగడలు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ అవకాశవాదం అనేది ఒక పరిమితి మేరకైతే ఉపయోగపడుతుంది. కానీ అతిగా వేరే అగ్రకుల పార్టీల మీద ఆధారపడ్డా లేదా అగ్రకుల వర్గాల మీద ఆధారపడి ఆ పార్టీతో జతగలపటం వల్ల దానివల్ల నష్టాలు జరుగుతాయి అనేది మాయావతి అతిగా అనుసరించినటువంటి విధానాల వల్ల బహుజన ఉద్యమానికే కొన్ని ఇబ్బందులు వచ్చి అసలు బహుజన ఉద్యమం యొక్క ఐడెంటిటీనే అసలు ఒక సందిగ్ధంలో పడేసినటువంటి పరిస్థితి. మాయావతి ఏమైనా చేయగలిగిందో ఏమో అనేది అప్పుడప్పుడు కొంతమందిలో ఈ అనుమానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అది క్రమంగా కొంత తగ్గిపోయి మొన్న జరిగినటువంటి యూపీ ఎన్నికల్లో కూడా నామమాత్రమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. అందుకనే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఈ ఇతర రాష్ట్రాల్లో బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలని పోరాటం చేసే వాళ్లకు అది ఒక పెను సవాలుగా మారింది, ఒక పెద్ద అడ్డంకిగా మారిపోయి అసలు ఈ ఇజము ఈ రకంగా వెళ్ళిపోయి ఈ రకమైన పరిస్థితి ఉత్పన్నమైంది. మరి మన రాష్ట్రంలో ఇది చేసినా వస్తుందా అనే ఒక సందిగ్ధానికి అది అక్కడ జరిగినటువంటి మార్పులు కారణమయ్యాయి. ఇది నిజమే. కానీ అది అన్ని పార్టీలకు కూడా ఉద్యమ క్రమంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు మొన్న జరిగినటువంటి యూపీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక సంఘటనలు తను లేకుండా బీజేపీ అనుకూలం కోసమే అది కానీ బీఎస్పీ కానీ ఎంఐఎంఐ కానీ పోటీ చేసింది అనే ఒక విమర్శ ఉంది. మీరేమంటారు? అది సాధ్యం కాదు. ఎందుకనంటే ఇది మల్టీ పొలిటికల్ పార్టీ సిస్టమ్. కాబట్టి ఫలానా బీజేపీని ఓడించడం కోసము ఇక మిగతా పార్టీలు పోటీ చేయకుండా ఉండాలి, పోటీ చేస్తే దానికి అనుకూలము, లేకపోతే ఇది అనేది అది చదువురాని వాళ్ళు మాట్లాడే విధానం. పోటీ చేస్తున్న క్రమంలో ఎవడోడిపోయినా ఎవడు గెలిచినా తన గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఎంఐఎం పోటీ చేస్తే తన గెలుపు కోసం ప్రయత్నం చేస్తుందని ఆలోచించాలి. కానీ ఫలాని వాళ్ళ గెలుపు కోసం అని ఎలా మాట్లాడగలుగుతారు? అట్లా అనుకుంటే బీఎస్పీ కూడా మొదటి దశలో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది, బీజేపీ క్రమంగా రైజ్ అయింది. కాబట్టి అది బీజేపీకి ఉపయోగమని ఎలా చెప్పగలుగుతాం? డెమోక్రసీలో ప్రతి వాళ్ళు పరీక్ష చేసుకోవాల్సిందే. బీఎస్పీ పోటీ చేస్తున్న క్రమంలో ఎవడన్నా ఓడిపోయి మనకేం సంబంధం? అది బీజేపీ ప్రధాన శత్రువు అని ఎవరు అనుకుంటున్నారు? వ్యతిరేకంగా ఒక మహా గఠబంధన్ ఏర్పడింది. ఏం లేదు, అట్లాంటిది కాంశీరామ్ గారు మనువాద పార్టీలలో కాంగ్రెస్ పార్టీని నెంబర్ 1 మనువాద పార్టీ, నెంబర్ 2 బీజేపీ, నెంబర్ 3 కమ్యూనిస్టు పార్టీలను పేర్కొన్నారు. ఇక అన్ని మనవాద పార్టీలు అయినప్పుడు ఇంకా ఒక ప్రధాన శత్రువు ఏముంది? అందులో అప్రధానమైన శక్తులు ఏమున్నాయి? అన్ని ప్రధానమే. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు యూపీలో బీజేపీ వచ్చింది, ఇంకో దగ్గర కేజ్రీవాల్ వచ్చాడు, ఇంకో దగ్గర కాంగ్రెస్ వస్తుంది. అన్ని మనవాద పార్టీలే, అందులో తేడా ఏమి లేదు. కాబట్టి ఇవన్నీ ఏందనంటే సెక్యులర్ దృష్టితోటి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాటల గ్యారెంటీతో కాంగ్రెస్, బీజేపీ,
కమ్యూనిస్టులు అంతా ఒకటే అంటారు. అంతా ఒకటే. అసలు ఆర్ఎస్ఎస్ వాటి మధ్య తేడాలు లేవు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రయోజనాలన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో నెరవేరాయి. అసలు ముఖర్జీలు, చటర్జీలు, బండోపాధ్యాయులు, భట్టాచార్యులు అందరూ మొత్తం రాజకీయ రంగం మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీనే నెరవేర్చింది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీనే బ్యూరోక్రసీలో నింపేసి కోర్టులలో మొత్తం వాళ్ళ యంత్రాంగాన్ని, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మొత్తం నియమించేసింది. కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్కు సంబంధించిన మనువాద వర్గానికి సరి అయినటువంటి ప్రాతినిధ్యం ఉంటుంది, వాళ్ళ ప్రయోజనాలు కాపాడబడతాయి. ఓకే, లేకిన్ బీజేపీ కాంగ్రెస్ విషయాలు కాకుండా మీరు కమ్యూనిస్టులు కూడా వాళ్ళతో సమానం కలుపుతున్నారు. అది ఎలా సరే? కమ్యూనిస్టులు అసలు కాంశీరామ్ గారు అయితే కమ్యూనిస్టులను పచ్చగడ్డిలో దాగిన పచ్చపాములు అని అన్నాడు. ఎందుకు అన్నాడు? బీజేపీ అయితే డైరెక్ట్గా నాగుంబాం పడగ విప్పి పైకి లేచి ఉంటుంది కాబట్టి అరే ఇది పాము ఉంది, దీనివల్ల ప్రమాదం ఉందని పక్కకి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది, దాని కాటు నుంచి తప్పించుకోవటానికి అవకాశం ఉంది. కమ్యూనిస్టులు పేదలు, బహుజనులు, ఎస్సీలు, అది ఇది అన్ని ఆ పదజాలం అంతా కార్మికులు, కర్షకుల గురించి మాట్లాడతారు. కానీ చేసేదంతా కూడా ఏంటిది అని అంటే అగ్రవర్ణాల ప్రయోజనాల గురించి చేస్తారు. వాళ్ళు పచ్చగడ్డిలో ఉండి దాచుకొని కనపడరు. గడ్డి పచ్చగానే ఉంటుంది, పాము కూడా పచ్చగానే ఉంటుంది. కాబట్టి ఈడ పాము లేదనుకొని నడుస్తాము. నడిచినప్పుడు ఆడ కాట వేయడానికి అవకాశం ఉంది. అందుకోసమే ఇన్ని త్యాగాలు ఎందుకు చేయాలి? ప్రాణాలకు కూడా తెగించి పనిచేస్తున్నారు కదా కమ్యూనిస్టులు. జీవితాలను, ఆస్తులని, ప్రాణాల గురించి ఎందుకు త్యాగం చేయాలి? ఎవరు అసలు దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రాణాలు త్యాగం చేయాల్సినంత అవసరం దాని పక్కదారులు పట్టించి ప్రజలందరినీ తీసుకొని పోయి కాల్పులకు ఎదురుగా అనవసరమైన విషయాల మీద మామూలుగా సాధారణమైనటువంటి నిరసనలు, సాధారణమైనటువంటి పద్ధతుల ద్వారా ఉద్యమాలు చేయకుండా దానివల్ల ఏ బ్రాహ్మణులు చనిపోయారు, ఒకరిద్దరు ఏదో శూద్ర అగ్ర కులాలకు సంబంధించినటువంటి రెడ్లు కొంతమంది చనిపోయారు. కానీ ఏ బ్రాహ్మణులు ఎన్కౌంటర్లలో చనిపోయారు, లేకపోతే ఎంతమంది త్యాగం చేశారు? అంత బడుగు బలైన వర్గాలు, మూగజీవాలైనటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి బలమైనటువంటి పోరాటాన్ని వాళ్ళకు అప్పచెప్పి తుపాకులు అప్పచెప్పేసి అనవసరమైన త్యాగాలన్నీ చేసి ఏం సాధించారు? చివరికి వచ్చి ఆ పార్టీల నిండా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వమే. పోలిట్ బ్యూరో అంతా కమ్యూనిస్ట్ పార్టీలే. ఎమ్మెల్యేలు గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలలో ఉంటే బ్రాహ్మణులన్నా లేకపోతే రెడ్డి లేదా కమ్మ వాళ్ళే ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 1, 2 అర ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన త్యాగం ఏముంది? ఇచ్చిన ఫలితం ఏముంది? ఇచ్చిన ఫలాలు ఏమున్నాయి? బడుగు బలైన వర్గాలకు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేశారు. ఎన్ని ఎకరాల భూమి పంపిణీ చేశారు? కమ్యూనిస్టులు 25 సంవత్సరాలు పరిపాలించారు. ఎంత భూమిని పంపకం చేశారు? ఎంతమందిని బీసీలను, ఎస్సీలను ముఖ్యమంత్రులను చేశారు? ఒక జ్యోతిబాసే కాయస్థుడిగా ఉండి, ఆ కాయస్థుడు అంటే హైలీ మొత్తం లిటరరీ పర్సన్, భూస్వామ్య వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. బాబులు అంటారు, బెంగాల్ బాబులు అని అంటారు. బెంగాల్ బాబు అంటే ఒక పెద్ద భూస్వామ్య వర్గానికి, పెట్టుబడిదారు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి 25 సంవత్సరాలు పరిపాలించాడు. ఏం త్యాగం ఉంది అందులో? బడుగు బలైన వర్గాలను ఒక్కసారైనా ముఖ్యమంత్రి చేసిందా కమ్యూనిస్టు పార్టీ? లేదా ఈ సిపిఐ ఎంఎల్ గ్రూపులు ఉన్నాయి. అన్నీ మీరు నాయకత్వాలు చూస్తే మొత్తము శూద్ర అప్పర్ క్యాస్టే కదా. అందులో ఎవరు నాయకత్వం వహించారు? మరి ఇన్ని చెప్పే మీరు ఎందుకు మీ పార్టీ దేశవ్యాప్తంగా తగ్గిపోతూ ఉంది? బీఎస్పీ పార్టీ లేదా బహుజన ఆలోచనతో పనిచేసినటువంటి కాంశీరామ్ గారి ఆలోచనలు. కాంశీరామ్ గారి తర్వాత కొంత గ్యాప్ వచ్చి బహుజన ఉద్యమంలో దాన్ని ఎఫెక్టివ్గా, డైనమిక్గా ప్రజల్లోకి తీసుకొని పోయి ఆయన అంత ఎఫెక్టివ్గా తీసుకుపోయే పర్సన్స్ కొంతకాలం లేకపోవచ్చు గాక. కానీ బహుజన సమాజం కోరుకునేది ఏదైతే ఉందో 85% మేమున్నాము, మాకు అధికారం రావాలి, మాకు ఫలాలు దక్కాలి, ఈ రాష్ట్రాన్ని మేము పరిపాలించాలి, ఈ భూమిలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళమే, కాయకష్టం చేసినటువంటి వాళ్ళమే, ఎంతకాలము ఒక రెడ్డి, ఎంతకాలం ఒక వెలమ, దీర్ఘకాలం చచ్చిపోయేంత వరకు వాళ్ళే పరిపాలించడం అనేది ఎట్లా కరెక్ట్ అనేది ఇది సరి అయినటువంటి నినాదమే. ఇది అందరికీ ప్రాతినిధ్యం కావాలని కోరుకోవటంలో తప్పేముంది? ఇంత సరైనటువంటి నినాదము రోజు రోజుకు తగ్గిపోతుంది కదా. మరి తెలంగాణ కానీ, ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఇది బలపడే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 93% ఉన్నారు. 7% 93 గ్రూపులు ఉన్నాయి కదా. అవి విడిపోయినా వీటిని ఐక్యం చేయాల్సినట్టు. అందుకనే కాంశీరామ్ గారు జాతి చోడో సమాజ్ జోడో అంటే కులాన్ని పక్కన పెట్టేసి కులాల ఐక్యతను, బహుజన సమాజాన్ని నిర్మిద్దాము అని చెప్పి ఈ బహుజనులంతా ఐక్యం కావాలనే ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఈ ఐక్యం చేయడానికి ఇటువరకు కాంగ్రెస్కు, టీడీపీ, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలకు అలవాటు పడి ఉండి అత్తుకొని పోయి మా భావజాలం కింద ఉన్న ప్రజానికానికి ఒకసారి చెప్పేటప్పటికీ ఇవి అర్థం కాకుండా కొంత ఉగిసలాట ధోరణి ఉంటుంది, కొంతకాలం ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు ఇంతకుముందే ఒక భావజాలానికి అలవాటు పడ్డారు. వాళ్ళ నుంచి బయటికి రావాలి అని అంటే
మేము కాంగ్రెస్లోనే ఉన్నాం సార్, చచ్చిపోయేంత వరకు ఇంట్లో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము అని గొప్పగా చెప్పుకుంటున్నారు. కమ్యూనిస్ట్ వాళ్ళు అయితే మేము ఎర్రజెండా పట్టుకునే తిరిగాము, ఎర్రజెండా కప్పుకొనే చచ్చిపోతాము అని మాట్లాడుతున్నారు. అంటే ఇక వాళ్ళు దేశంలో జరిగే పరిణామాలు అక్కర్లేదు, ఎవరు రెడ్లు ముఖ్యమంత్రులు అవుతుర్రా, కమ్మ వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతుండ్రా, ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి, ఎవరి కాంట్రాక్టులు అవుతున్నారా దానికి సంబంధం లేదు. మా అయ్య కమ్యూనిస్ట్ ఉన్నాడు కాబట్టి నేను కూడా కమ్యూనిస్టే, మా కుటుంబం అంతా కమ్యూనిస్ట్ పార్టీ అని అంటారు. ఇక మెల్లమెల్లగా చెప్పటమే కదా. గతంతో పోలిస్తే గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉండేది, ఇప్పుడు రాను బలహీనమైపోయి అసలు వాటిని ఇప్పుడు పలకరించే నాదుడే లేడు. బలహీనమైపోవటము అని అంటే బహుజన ఉద్యమాల్లోకి క్రమంగా పెరుగుతున్నట్టే కదా. గతంలో బహుజనులు బీఎస్పీలో పెట్టినప్పుడు అసలు చేరటానికి రాకపోయేది. ఇవాళ బహుజనులు చాలా మంది, లక్షలాది మంది కదులుతున్నారు, డిఫరెంట్ ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయి. కూడా పాలకవర్గ పార్టీల పంచన చేరుతున్నారు. పాలకవర్గ పార్టీలు వాళ్ళు తీసుకుంటున్నారు కనుక కాంశీరామ్ గారు చెంచా యుగం అనే అటువంటి ఒక ప్రత్యేక పుస్తకాన్ని కూడా రాశారు. ఎందుకు అంబేద్కర్ గారు ఉన్నప్పుడే చెప్పారు. అవునవును, అది ఎందుకు చెప్పాడు? బహుజనులలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళను బయటికి తీసుకురావడానికి మనం చెంచా ఏజ్ అనే ఒక పుస్తకం రాసి తెలియజెప్పడం కోసం చెప్పారు. ఆయా పార్టీలలో ఉన్న వాళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు, అది వాళ్ళ పార్టీలను గెలిపించడానికే బహుజనులు సహాయపడతారు, వాళ్ళ ఓట్లు వేయటానికే, వాళ్ళ బెనిఫిట్ కోసమే ప్రయత్నం చేస్తారు, కాబట్టి వాళ్ళ వల్ల ఉపయోగం లేదని చెప్పడం కోసమే చెంచా ఏజ్ రాశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా గాంధీ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల అసలు ఏం ఉపయోగం లేదని ఒక పుస్తకమే రచించడం జరిగింది. ప్రధాన శత్రువుగానే దాన్ని గుర్తించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బహుజన ఫ్రంట్ పెట్టి ఆ బహుజన ఫ్రంట్ తరఫున మీరు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఎంత మందిని ఈ చెంచా యుగం ని అర్థం చేయించి బయటకు తీసుకురాగలిగారు? ఇప్పుడు గతంతో పోలిస్తే క్రమక్రమంగా ఓటు బ్యాంకు, అదేవిధంగా కార్యకర్తలు, బహుజన సిద్ధాంతపరులు, రచయితలు, కళాకారులు, పెద్ద ఎత్తున ఆర్గనైజేషన్లు, చర్చ జరుగుతుంది. దాన్ని ఓటు రూపంలోకి కన్వర్ట్ చేసుకునే శక్తిని మేము కూడగట్టుకోవాలి. బయట మాట్లాడటం వేరు, కానీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి ఇతర ప్రయోజనాలు, ఇతర వాటికి ప్రభావితమయ్యే అంశాలు చాలా ఉన్నాయి. వాటిల్లో మేము వెనుకబడి ఉన్నాం. ఎందుకనంటే బహుజనులకు ఈ పోలింగ్ బూత్ మేనేజ్మెంటు, లేకపోతే ప్రజల్ని సరైన విధానంలో ఓట్లు వేయించుకునే ఒక పద్ధతులను ఇంకా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ లోపము. బహుజనులు అని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్టులు వీళ్ళందరినీ కలిపితే 85% అని అంటాం బహుజనులు. బీసీలలో దాదాపు ఏంటంటే 3000 కులాలకు పైగా భారతదేశంలో బీసీ కులాలు ఉన్నాయి. ఎస్సీలు 1600-1800 కులాలు ఉన్నాయి. ఎస్టీలు దాదాపు 1500 కులాలు ఉన్నాయి, తెగలు ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా ఏంటిది అని అంటే ఇవన్నీ బాధిత కులాలు అని అంటాం. అంటే ఇతర అగ్రకులాల నుంచి ఏందనంటే అవమానాలను, అణచివేతలను ఎదుర్కొన్నటువంటి వాళ్ళను బహుజనులు అని అంటాము. మీరు చెప్పేది ఆ 4 వర్ణ సిద్ధాంతాల్లో ఆ పై 3 తప్ప 4వ వాళ్ళంతా బహుజనులు అంటారు. అంతే, 15%. కాంశీరామ్ గారు ఒక పెన్ను పట్టుకొని ఫార్ములాను చూపించేవాడు. ఆ పెన్ను మూత ఉండేదేమో 15%, కింది భాగం అంతా 85%. ఇట్లా నిట్టనిలువుగా ఉన్నారు కాబట్టి పైన ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, కింద ఉన్న వాళ్ళు ఓట్లు వేయటానికి, జెండాలు మోయటానికే ఉన్నారు. సమాజం నిట్టనిలువుగా ఉందని పెన్నును అడ్డంగా తిప్పేవాడు. అందుకనే దాన్ని ఫెన్ ఫార్ములా అని అంటాం మనం. ఆయన అద్భుతమైనటువంటి ప్రయోగంతో నార్త్ ఇండియా అంతా ప్రభావితం చేశారు. ఓకే, మీరు చెప్పేది నిజమే అనుకుంటే ఆ 3 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యల్లో అవును పేదలు లేరంటారా? పేదలు ఉన్నా నామమాత్రమైనటువంటి పేదలు, ఆ పేదలున్నా వాళ్ళకు సామాజిక స్థాయి ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు ఆర్థికంలో పేదత్వం ఉన్నా వాళ్ళకి ఏందనంటే మేము సమాజంలో మాకు స్థానం ఉంది, మేము డిక్టేట్ చేయగలుగుతాము, శాసించగలుగుతాము. ఆ పేదవాళ్ళకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు చేతులు కట్టుకొని ముందు నిలబడాల్సిందే కదా. ఆడు పేదవాడైనా వాళ్ళ ముందు వాళ్ళు చెప్తే కొన్నిసార్లు ప్రభావితం కావాల్సిందే. కాబట్టి ఆ పేదరికము, ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న పేదరికము, వీళ్ళకు సామాజిక స్టేటసే లేదు అసలు ఈ కింది కులాలకు. కాబట్టి దాన్ని కొంతకాలం ఈ వైరుధ్యం అంతం కావాల్సిందే. తర్వాత కాలంలో ఆ పేదల గురించి అసలు చేయొద్దని ఎవరు అంటలేరు. మేము 85% ఐక్యమై అందులో ఉన్న పేదల గురించి మేమేం మాట్లాడతాం లేదు. అగ్రకులాల్లో ఉన్నటువంటి సమాజాన్ని శాసించి, అత్యాచారాలు చేసి, దోపిడీ చేసి, దౌర్జన్యాలు చేసి, లేదా శాసించి అనేక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చే వాళ్ళకి వ్యతిరేకంగానే పోరాటం చేస్తాం. కానీ అగ్రకులాల్లో ఉన్న పేదల గురించి మేము సానుకూలంగానే ఉంటాం. పెద్ద దానివల్ల సరళీకృత విధానాల ఫలితంగా కులం అనేటువంటిది బలహీన పడిపోతా ఉంది కదా. ఇంకా మీరు కులం గురించి మాట్లాడుతున్నారు ఎందుకు? ఆర్థిక సమానత్వం వల్ల గ్లోబలైజేషన్, ఎల్పిజి అనేది ఏదైతే వచ్చిందో, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత కొంత సడలింపులు వచ్చిన మాట వాస్తవమే. ఇదే కాదు, అసలు పెట్టుబడిదారీ వ్యవస్థ డెవలప్ అవుతున్న కొద్దీ
ఈ వెసులుబాటు కట్టుబాట్లు గ్రామీణ ప్రాంతం నుంచి ప్రజలంతా కూడా ఏంటంటే పల్లెటూర్ల నుంచి పట్టణాలకు వచ్చేసి స్లమ్స్లలో స్థిరపడిపోవటం వల్ల ఏంటంటే కొంత ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. ఇటువరకు గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి దౌర్జన్యాలు మక్కిగా జరిగే పరిస్థితి గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు కులంలో వచ్చినా కానీ ఇప్పటికీ కులాధిపత్యం అయితే కొనసాగుతుంది. ఏది కులాల పరంగా కొంత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజులు, కొంత రోడ్ల మీద నడిచే స్వేచ్ఛ, హోటళ్ళల్లో అందరు కలిసి తినే స్వేచ్ఛ, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఎవరికి నచ్చిన ఆభరణాలు వాళ్ళు లభించడానికి ఉండొచ్చు. కానీ సీఎం పదవులు వచ్చే కాడ, ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ దగ్గర, మంత్రి పదవులు ఇచ్చే పంపిణీ దగ్గర ఖచ్చితంగా ఏంటిది అని అంటే కుల వ్యవస్థ ఆధిపత్యం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా కుల వ్యవస్థ తగ్గింది అని అంటే నోటి మాటలతోటి సామాజిక రంగంలో తగ్గింది, కానీ రాజకీయ రంగంలో కుల ఆధిపత్యమే కొనసాగుతుంది. రాజకీయ రంగాన్ని కొన్ని కులాలే శాసిస్తున్నాయి. రాజకీయ రంగాన్ని ఇప్పుడు వెలమలు రెడ్లు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు దాదాపు 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాంట్లో బీసీలకు 65 ఎమ్మెల్యే స్థానాలు రావాలి. కానీ బీసీలకు దక్కాల్సినటువంటి ఎమ్మెల్యే స్థానాలను రెడ్లు 41 ఎమ్మెల్యే స్థానాన్ని కలిగి ఉన్నారు. ముస్లింలకు దక్కాల్సినవి కూడా రెడ్లే కొల్లగొట్టారు. వెలమలు 11-12 స్థానాలు కలిగి ఉన్నారు. వాళ్ళు బీసీలకు దక్కాల్సినవి తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ సమానత్వం ఏర్పడాలి కదా, రాజకీయ సమానత్వమే రావాలి. కాబట్టి ఇప్పుడు సామాజిక సమానత్వంలో కొంత మార్పు వచ్చింది, కానీ రాజకీయ సమానత్వం రాలేదు. ఓకే. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.